హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైనా సరే కువైట్ వచ్చి బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఇక్కడ మంచి కంపెనీలో జాబ్ దొరకాలన్నా, మంచి ఇంట్లో పని దొరకాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మంచిగా దొరుకుతున్నాయి ప్రతి ఒక్కటి గూడా. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు ఈ కువైట్‌కొచ్చి చాలా కష్టాలు పడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకు, బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకు తేడా ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎవరైతే కువైట్ రావాలనుకుంటున్నారో, కువైట్ అనే కాదు, ఖత్తర్, సౌదీ, మస్కట్, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి ఏ కంట్రీకి మీరు వెళ్ళాలన్నా సరే, మీరు ఈ వీడియో చూశారంటే మీకు ఒక అవగాహన, ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అంటే వెనక బలము, డబ్బులు, ఆస్తి పాస్తులు ఇవి కాదు నేను చెప్పేది. ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ పని చేస్తూ ఉంటారు. వాళ్ళ చిన్నాయన గారు, పెద్దనాయన గారు, వాళ్ళ అక్కగారు, చెల్లెళ్ళు, వాళ్ళ అన్నగారు, తమ్ముళ్ళు, వాళ్ళ మామయ్య, వాళ్ళ బావగారు, ఎవరో ఒకరు వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వీసా తీయించుకొని ఇక్కడికి వస్తారు. వీసా తీసిన దానికి డబ్బులు ఏం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనుషులే కాబట్టి, వాళ్ళే కాబట్టి వీసా తీసిన దానికి కూడా డబ్బులే రూపాయి కూడా తీసుకోరు. ఒకవేళ కంపెనీలోకి ఏదన్నా వీసా తీశారంటే ఆ కంపెనీలోకి వీసాకి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారు తప్ప ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకోరు. వాళ్ళు ఇంకా రావడానికి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్, ఫ్లైట్ టికెట్ ఇవి మాత్రమే ఖర్చు పెట్టుకొని కువైట్కి వచ్చేస్తారు. వాళ్ళకి వీసా కూడా మంచి ఇంట్లోకి తీసింటారు. ఎందుకు? వాళ్ళ మనిషే కాబట్టి, వాళ్ళకి తెలిసిన వ్యక్తే కాబట్టి, వాళ్ళ బంధువే కాబట్టి ఇంట్లోకైనా కంపెనీలోకైనా మంచి వీసా, మంచి కంపెనీ, మంచి ఇల్లు చూసి తీసింటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మా మామయ్య ఉన్నాడు, మా చిన్నాయన ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లెలు ఉంది అని ఒక ధైర్యంతో, ఒక భరోసాతో ఇబ్బంది లేకుండా ఇక్కడ పని చేసుకుంటాడు. ఒకవేళ వచ్చిన కొత్తలో ఒక 4 రోజులు కావాలంటే అతను రూమ్లో పెట్టుకుంటారు. ఆ 4 రోజులు మంచిగా ఫుడ్ పెడతారు. తర్వాత పనికి పంపించి బాగా పని చేసుకొని అయినా బాగా డబ్బులు సంపాదించుకో, ఇలా ఉంటుంది కొత్తలో. కొన్ని రోజుల తర్వాత అన్నీ మామూలు అయిపోతాయి. కొన్ని రోజులు నీకు కష్టంగా అనిపిస్తుందని ధైర్యం చెప్పి, మంచి మాటలు చెప్పి పనికి పంపిస్తారు. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఎలాంటి ఇబ్బందులు పడకుండా బాగా పని చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇక్కడ. అదే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కువైట్కి వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనే చెప్తా చూడండి. మీకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఈ కువైట్లో మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మీరు కువైట్ రావాలి, ఖచ్చితంగా వీసా ఎవరో ఒకరిని అడగాలి. ఒక ఏజెంట్నో లేదా ఒక ఆఫీస్ వాళ్ళనో ఎవరినో ఒకరిని అడగాలి. నేను ఇట్లా కువైట్కి వెళ్ళాలనుకుంటున్నా, లేదా నేను ఖత్తర్ వెళ్ళాలనుకుంటున్నా, సౌదీ వెళ్ళాలనుకుంటున్నా, బహ్రెయిన్ వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఒక జాబ్ చూడండి అని ఎవరో ఒకరు ఏజెంట్ను అడగాల్సి ఉంటుంది. ఏజెంట్ ఏం చెప్తాడు? మీకు వీసా కావాలంటే ఉంది, కువైట్లో పలానా కంపెనీలో వీసా ఉంది, మంచి జాబ్ ఉంది, మీకు నెలకు జీతం వచ్చి 40,000 నుంచి 50,000 జీతం ఉంటుంది, వీసాకు 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2,50,000 ఖర్చు అవుతుంది, మీరు డబ్బులు పెట్టుకునే కంటే మీకు వీసా తీస్తానని ఏజెంట్ చెప్తాడు. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు? నాకు నెలకి 50,000 జీతం వచ్చేటప్పుడు 2 లక్షలు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు, 2 లక్షలు పెట్టి వీసా తీసుకొని కువైట్కి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చినాక ఆ ఏజెంట్ చెప్పినట్లు ఏది ఉండదు. జీతం చూస్తే నెలకు 30,000 ఉంటుంది. కంపెనీలో టయానికి జీతాలు ఇవ్వరు, ఆ కంపెనీలో ఫుడ్ ఉండదు, ఆ కంపెనీలో టార్చర్ ఉంటుంది, ఆ డ్యూటీ టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా కష్టం ఎక్కువ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తాడు. ఆ విధంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే అవ్వడం, ఇక్కడ డబ్బులు సంపాదించడం చాలా కష్టమైపోయింది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారో ఒకసారి అడగండి. జీతం ఇవ్వరు, కొన్ని ఇళ్లలో టార్చర్ ఉంటుంది, కొన్ని ఇళ్లలో కొడతారు, కొన్ని ఇళ్లలో ఫుడ్ టయానికి ఉండదు, ఇంటికి పోవాలంటే ఇంటికి పంపించరు. ఏదైనా ఇబ్బంది వచ్చి మనం వీసా తీసిన ఏజెంట్కి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు అడిగినామంటే వాళ్ళు ఫోన్లు ఎత్తరు, లేదంటే ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటారు. అదే తెలిసిన వాడు ఇంట్లోకి వీసా తీశాడనుకో 33 అతను పట్టించుకుంటాడు. అతను ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అతనే చూసుకుంటాడు. ఎందుకు? వాళ్ళ పిల్లోడు కాబట్టి. ఆడ మనిషికైనా మగ మనిషికైనా వాళ్ళు ఎవరైనా వీసా తీశారనుకోండి 33 చూసుకుంటాడు, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. అదే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక ఏజెంట్ని నమ్మి ఇక్కడికి వస్తే నానా కష్టాలు పడి చేయలేక ఆ ఇంట్లో నుంచి పారిపోయి బయట ఎక్కడో అన్నం నీళ్ళు లేకుండా వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ రూముల్లో ఉండి కష్టపడి బయట దొంగ పని చేసుకుంటూ ఆ విధంగా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. కొందరైతే ఎంబసీకి వెళ్ళిపోయి వైట్ పాస్పోర్ట్ చేయించుకొని ఫింగర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే మీరు ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే, గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకొని మీకు వీసా తీసే పర్సన్ గురించి ముందుగా తెలుసుకోమని నేను పదే చెప్తున్నా. ఎంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు తెలుసా? పలానా వ్యక్తికి 2 లక్షలు కట్టానన్నా డబ్బులు వీసా తీస్తానని చెప్పాడు, తీరామార చూస్తే అతను వీసా తీయలేదన్నా, డబ్బులు ఇవ్వలేదన్నా అని ఒకరు చెప్తారు. ఇంకొకరు ఏం చెప్తారు? అన్నా నేను వీసాకు 1,200 దినాలు డబ్బులు కట్టానన్నా, రేపు వస్తుంది మన్నాడు వస్తుంది అని చెప్తూ వీసా
ఈరోజు వీసా తీయలేదన్నా, మీకు వీసా ఇచ్చే కువైట్ అతను జైల్లో ఉన్నాడు, అతను జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు వీసా తీయలేడు, మీకు డబ్బులు కూడా రావు అని చెప్తున్నాడని ఒకరు చెప్తారు. ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు వీసాలకు లక్షలు లక్షలు కట్టి తెలుసా? మనం పోదాం, 10 రూపాయలు సంపాదించుకుందాం, మన ఫ్యామిలీని బాగా పోషించుకుందాం, మనం 10 మందిలో బాగా ఉందామని ఎన్నో ఆశలతో అప్పు సొప్పు చేసి వీసాలకు డబ్బులు కట్టేస్తారు. లాస్ట్కి వీసా రాదు, ఇట్లా డబ్బులు మునిగిపోతున్నాయి, అన్ని విధాలుగా నష్టపోతున్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ మనుషులు ఇక్కడ ఉంటారు కాబట్టి మంచి ఇంట్లోకి వీసా తీస్తారు, మంచి కంపెనీలకు వీసా తీస్తారు. ఇక్కడికి వచ్చినా కూడా మంచి చెడ్డలు అన్నీ చెప్పి మంచిగా చూసుకొని వాళ్ళు సెట్ అయ్యే వరకు కూడా వాళ్ళని బాగా కాపాడుకుంటారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు తేడా ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. వీడియోనైతే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. మన వాట్సాప్ ఛానల్ స్కానర్ ఇస్తాను ఇన్సైడ్, ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే నేను పోస్ట్ పెడుతుంటా వాట్సాప్ ఛానల్లో. అలాగే కువైట్లో దినార్ రేట్ ఎంత ఉంది, బంగారం ధర ఎంత ఉంది అనేది కూడా పోస్ట్ పెడుతుంటా, మీరు ముందుగానే చూసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.